రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు. పెద్దవాడైన సిద్ధయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. సిద్ధయ్య తన కొడుకు కూతుర్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నాడు. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పుట్టుదలతో ఇద్దరు పిల్లల్ని చదివిస్తుండేవాడు. పిల్లలిద్దరిని బాగా చదివించాలన్న సిద్ధయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయం మార్చుకున్నాడు. కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకుని చదివిస్తే సరిపోతుంది అనే నిర్ణయానికి వచ్చాడు. 10వ తరగతి పాస్ అయిన కొడుకును కాలేజీలో చేర్పించి చదివిస్తున్నాడు. అంతేకాకుండా ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది, ఉద్యోగాలు చేయాలా, ఊర్లు వెళ్ళాలా, ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికి వెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్న ఫలంగా కూతురుని చదువు మానిపించి ఇంట్లో ఉంచేశాడు. అదలా ఉంటే ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు సినిమాలు, షికార్లు, స్నేహితులతో జలసాలు చేయసాగాడు. చదువు నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు. బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారులు నడపటం తెలిసిన సిద్ధయ్య బాగా బాధపడ్డాడు. చేసేదేమీ లేక కొడుకును కూడా చదువు మానిపించి ఇంటి పట్టునే ఉంచుకొని కుండలు చేయడం నేర్పించాడు. కుండలు చేయడమే కాకుండా ఆ పనిలో మంచి శిక్షణ ఇచ్చాడు. అలాగే వాటిని మంచి ధరకు ఎలా అమ్మాలో నేర్పించాడు. దీంతో 4 రాళ్ళు సంపాదించడంతో సిద్ధయ్య కొడుకు కష్టంలో తీదనాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు బుద్ధిగా ఇంటి పట్టున ఉంటూ తండ్రి చెప్పినట్టు నడుచుకోసాగాడు. అయితే కూతురు విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య ఎప్పటికైనా మించింది లేదని అనుకొని కూతురుని మళ్ళీ బడిలో చేర్పించాడు. తండ్రి అనుకున్నట్లుగా ఆమె బాగా చదువుకుని త్వరలో మంచి ఉద్యోగం సంపాదించింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. చదువు పక్కన పెడితే చెడు తిరుగుళ్ళు పాలైన కొడుకు ఇక పనికిరాడని బాధపడిన సిద్ధయ్య కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం, కూతురును బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం సంతోషంతో ఉబ్బు తప్పిపోయాడు. కాబట్టి